హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఏం టాపిక్ అంటే, చాలామంది కామెంట్స్లో వచ్చేసి ఆలు ఖావోగే అని చెప్పేసి చాలామంది వచ్చేసి కామెంట్లను అయితే స్పామ్ చేస్తున్నారు అనమాట. ఏ యూట్యూబర్ వీడియో చూసినా సరే దాని కింద వచ్చేసి ఆలు ఖావోగే అని చెప్పేసి అది వచ్చేసి ఒక కామెంట్ అయితే వైరల్ అయితే కావడం జరుగుతుంది. సో అందరు వచ్చేసి ఇదే విధంగానైతే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఈ కామెంట్ అనేది ఎక్కడి నుంచి హైలైట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు దీన్ని, సో ఈ ఒరిజినాలిటీ ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి ఈ వీడియోలో మనం వచ్చేసి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం మీకు తెలిసినట్టయితే వినోద్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వైరల్ కావడం జరిగింది. సో అందరు వచ్చేసి ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వినోద్ అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేసేవాళ్ళు అనమాట. సో అది వచ్చేసి ఒక 5 సంవత్సరాల క్రితం అయితే ఏదైతే ఉంటుందో అప్పుడైతే ఆ ట్రెండ్ నడిచిందనమాట. సో చాలా రోజుల తర్వాత ఈ విధంగా ఇంకో కామెంట్ ట్రెండ్ అయితే రావడం జరిగింది. సో ఈ ట్రెండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక హిందీ యూట్యూబర్ ఉంటారనమాట. సో ఆ యూట్యూబర్ వచ్చేసి మైండ్ క్రాఫ్ట్ సంబంధించిన ఏదైతే గేమింగ్ సంబంధించిన వీడియోస్ ఉంటాయో అతను వచ్చేసి అవి చేస్తూ ఉంటాడు అనమాట. సో అది చేసేటప్పుడు కామన్గా మనకు వచ్చేసి కామెంట్స్ అనేవి వస్తుంటాయి కదా. సో చాలామంది వచ్చేసి కామెంట్ అయితే చేయడం జరిగింది, అన్న ఇది ఇట్లా ఉంది, మీ వీడియో ఇలా ఉందని చెప్పేసి. ఆయనకు వచ్చేసి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఆ కూరనా కావచ్చు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో పొటాటో వచ్చేసి ఫేమస్ కాకపోతే, లేకపోతే ఆయనకు వచ్చేసి ఆ ఇష్టమా తెలియదు కానీ, సో ఆయన వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో రిప్లై ఏమి ఇచ్చిందంటే ఆలు ఖావోగే అని చెప్పేసి ఇచ్చిండనమాట. సో దీని అర్థం వచ్చేసి ఏంటిదంటే, ఆలుగడ్డ తింటారా అని చెప్పేసి అనమాట. సో అది వచ్చేసి మెల్లమెల్లగా క్రేజీ వేలో దానికి వచ్చేసి ఎక్కువ లైకులు వచ్చినాయి. అదే విధంగా మెల్లమెల్లగా ట్రెండ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి చాలా మంది ఎక్కడ చూసినా కానీ ఆలు ఖావోగే అని చెప్పేసి కామన్గా అయితే మీకు వచ్చేసి ఒక 100 కామెంట్లలో 80 కామెంట్లు అవే ఉంటాయి అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కామెంట్లు అయితే అవే ఉంటాయి. సో రీసెంట్గా ఇప్పుడు వచ్చేసి మిస్టర్ బిష్ ఏదైతే అప్లోడ్ చేసిండో వీడియో, దాని కింద కూడా మీరు చూసుకున్నట్టయితే ఆలు ఖావోగే అని చెప్పేసి అదే కామెంట్ అయితే వైరల్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఎవరికైతే తెలియదో వాళ్ళకి వచ్చేసి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఒక కామెంట్ అయితే చేయండి. లైక్ చేయకపోయినా సరే కానీ కామెంట్ అయితే చేయండి. ఏం కామెంట్ చేస్తారంటే చీచు అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసిన ట్రెండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి హిందీ ఛానల్స్లో, అదేవిధంగా మనకు అమెరికా ఛానల్స్లో అయితే నడుస్తుందన్నమాట. సో అది వచ్చేసి అక్కడ దిక్కు అయితే నడుస్తుందన్నమాట. సో ఇంకా తెలుగులోకి అయితే రాలేదు. సో తెలుగులో వచ్చేసి మనం కూడా ఒక ట్రెండ్ సెట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా చీచు అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ విధంగా మన కామెంట్ వచ్చేసి హైలైట్ అవుతుందా కాదా అని చెప్పేసి మీ మీదనైతే డిపెండ్ అయి ఉంటుంది. సో కంపల్సరీ కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో మన తెలుగులో పవర్ కూడా చూపెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి చీచు.